సభ్యులందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి. ఇప్పుడే మీరు చూశారు, గౌరవ మంత్రివర్యులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీరు పూర్తిగా ఎమ్మెల్యేస్ అంటే బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది. అది మీరు బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశంలో మన ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 84 మంది ఉన్నారండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సెకండ్ టైం ఎమ్మెల్యేస్ 39 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా సీనియర్స్. 4 టైమ్స్ 5 టైమ్స్ ఉన్నారు, 6 టైమ్స్ 6 టైమ్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేస్. అంచేత ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి. అసలు బడ్జెట్ ఏంటి, సాధారణ బడ్జెట్ ఏంటి, వ్యవసాయ బడ్జెట్ ఏంటి, తర్వాత డిపార్ట్మెంట్స్. నాకు తెలిసి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ 39 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అన్ని శాఖలు కలిపి వారికి ఎంత బడ్జెట్ కేటాయించేశారు, ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అది నా రిక్వెస్ట్. అంచేత మీ అందరినీ ఇచ్చారంటే మీరు రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడాలి. మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి. తప్పేం లేదు. మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుచేత నేను ఏం చేశానంటే, రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. దాని మీద దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రెండోది ఏంటంటే, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరే కాదు, చాలా మంది అవుటర్స్ వచ్చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఇది సెక్యూరిటీ ప్లేస్. ఇది ఏ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు. ప్లీజ్ దయించి మీరు రావచ్చు, వద్దంటలేదు. అక్కడ సెక్రటరియట్లో ఎక్కడ ఉంటే ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి మరోసారి కోరుకుంటూ మళ్ళీ 13వ తారీఖున సమావేశం ఏర్పాటు చేద్దాం. రెండోది ఏంటంటే, మనకి ఇక్కడ భోజనాలు కూడా ఇప్పుడు మార్చాను నేను. ఈ గేట్లో 5th గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసాం. బయట అంటే అది ఎక్కువగా రద్దీగా ఉంటుందని. అంతే సభ్యులందరూ కూడా భోజనాలు చేయవలసిందిగా మరోసారి కోరుకుంటూ ఈ సభని రేపు 13వ తారీఖుకి వాయిదా వేస్తానండి. థ్యాంక్ యూ అండి.